వారి యొక్క సేవలు ఈనాటికి శాశ్వతంగా తెనాలి ప్రముఖులు, తెనాలి పట్టణ పౌరులంతా కూడా వారి ప్రయోజనాన్ని పొందారు. హిందీ భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటం కోసం జాతీయ భాషగా ఉన్నటువంటి హిందీని ప్రముఖ స్థానాన్ని కల్పించి శ్రీ బోయపాటి నాగేశ్వరరావు, సుభద్రాదేవి దంపతులు ఇక్కడ హిందీలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఉన్నారు అంటే ఏమాత్రము ఆశ్చర్యం లేదు. అన్ని భాషలకు ప్రాధాన్యత ఇవ్వటం కోసం తెనాలి మున్సిపల్ టౌన్లో ఉన్నటువంటి ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాల ఇటు ఆంగ్లము, తెలుగు, సంస్కృతము, ఉర్దూ భాషల యొక్క ఔన్నత్యానికి పాటుపడినటువంటిది మా తెనాలి పట్టణం. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి గారు తెనాలిలో ప్రప్రథమ శస్త్రచికిత్సా వైద్య నిపుణులుగా పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి వారు. కొత్త సత్యవతీదేవి గారు తెనాలిలో వైద్య రంగంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి మహిళా వైద్యురాలు డాక్టర్ కొత్త సత్యవతీదేవి గారు. అట్లాగే ప్రథమ ఉప్పల పూర్ణయ్య చౌదరి గారు. ఈ శతాబ్ది ఉత్సవాల వేడుకలలో మనం చూసేటువంటివన్నీ కూడా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటివి. మల్లెపాడు దిబ్బమైన ఉన్నటువంటి రాతి పలక, బౌద్ధ క్షేత్రాలు, ఆనాటికి బౌద్ధం కూడా మా తెనాలి పట్టణంలో పరిఢ వెళ్ళింది అంటే ఆనాటి మత సామరస్యానికి, తెనాలి పట్టణ ప్రాముఖ్యానికి నిదర్శనం. ఐతానగర్లో దొరికినటువంటి బృహత్ శిలాయుగం నాటి మృణ్మయ పాత్ర శకలాలు, శాతవాహనుల కాలం నాటి శంఖాకారపు మట్టి గిన్నెలు చారిత్రాత్మక నేపథ్యంలో తెనాలి పట్టణం యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి చారిత్రాత్మక సత్యాలు, నిదర్శనాలు. రక్షణ రంగం దేశం యొక్క అభివృద్ధికి, దేశ ప్రజల యొక్క స్వాతంత్ర్య పరిరక్షణకి, విదేశీయుల దాడి నుంచి మనల్ని రక్షించడం కోసం ఆత్మత్యాగానికి సిద్ధపడేటువంటి వాళ్ళు మన వీర సైనికులు. ఆ రక్షణ రంగంలో కూడా మా తెనాలి ఎంతో ప్రాధాన్యత వహించింది. ఆనాడు జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని అసమానమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి భారత ప్రభుత్వంచే వీర చక్ర పథకంతో సన్మానించబడినటువంటి హవల్దార్ పోతురాజు కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ గారు యువకుడిగా ఉంటూ దేశ రక్షణ కోసం, ప్రజాక్షేమం కోసం బలిదానం చేసినటువంటి మహనీయుడు. 1965 సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి తెనాలి నివాసి, తెనాలి యొక్క కీర్తి బావుటాన్ని భారతదేశంలో ఎగరవేసినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ కోసూరి లక్ష్మీనారాయణ గారు సంపాదించినటువంటి పథకాలు. అట్లాగే న్యాయరంగంలో కూడా మా తెనాలికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెనాలిలో నిర్మించినటువంటి పురాతన కోర్టు భవనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయరంగంలో కూడా మా తెనాలి పట్టణానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది మహనీయులు జిల్లా కోర్టుల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టుల్లో వాదించి మా తెనాలికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కలుగజేసినటువంటి వారు మా తెనాలి న్యాయవాదులు, మా తెనాలి ప్రాంత న్యాయవాదులు. జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు న్యాయమూర్తిగా, విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ అనేక సేవలు అందించడం జరిగింది. ప్రముఖ న్యాయవాది శ్రీ ప్రభల వీరరాఘవులు గారు ఆనాటి ఆయన యొక్క న్యాయ విజ్ఞానంతో, వాదన పటిమతో అత్యద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వహించి తెనాలి కీర్తిని న్యాయ చరిత్రలో సుస్థిరం చేసినటువంటి ప్రభల వీరరాఘవులు గారు, న్యాయవాది శ్రీ కొత్త సీతారామయ్య చౌదరి గారు, అట్లాగే ప్రముఖ న్యాయవాది పిల్లలమర్రి పూర్ణానందం గారు, న్యాయవాది గోగినేని రంగనాయకులు గారు, న్యాయవాది వడ్లమూడి కోటయ్య గారు, ప్రముఖ న్యాయవాదులుగా ఉంటూ రెడ్డిబత్తుల రామిరెడ్డి గారు, అట్లాగే ఈ పట్టణంలో న్యాయరంగంలో ప్రముఖులుగా ఉన్నటువంటి మన్నవ వెంకట్రామయ్య గారు, గుంటూరు రాజేశ్వరరావు గారు, అట్లాగే అబ్బరాజు రామసుబ్బారావు గారు, చింతమనేని చౌదరి గారు, లక్కరాజు సుబ్బారావు గారు, ఇట్లా ఎంతో మంది ప్రముఖులైనటువంటి న్యాయవాదులు ఆ తెనాలి పట్టణం యొక్క కీర్తి ప్రతిష్టలని న్యాయరంగంలో కూడా సుస్థిరం చేసి ఈనాటి వారి యొక్క స్మృతులన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నాం. యువ న్యాయవాదులకి ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఎన్నో రంగాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్న తెనాలి నగరం
శిల్పకళలో కూడా అపురూపమైనటువంటి ప్రత్యేకతని సంతరించుకుంది. ఇక్కడ నిర్మించబడినటువంటి, ఇక్కడ చెక్కబడినటువంటి శిల్పాలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయంటే అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఈ శిల్పి, ఇక్కడ పేరొందినటువంటి శిల్పులు అక్కల మంగయ్య గారు మొదలైనటువంటి వారి కుటుంబ వృత్తిగా ఇది కొన్ని తరాల నుంచి ఈ శిల్పం వస్తూ ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తెనాలి శిల్పశాలగా శిల్పి అక్కల మంగయ్య గారు వారి శిల్ప కళాశాల పేరు పొందింది. వారి శిల్ప కళాశాలలో చెక్కబడినటువంటి రాతి, ఇత్తడి, వెండి, బంగారు మొదలైనటువంటి శిల్పాలన్నీ కూడా ఈ చిత్రాల్లో మనం చూస్తూ ఉన్నాము. విద్యా వైద్య రంగాల్లోనే కాకుండా సాంస్కృతిక రంగం, నాటక రంగం, అట్లాగే నృత్యము, ఇలాంటి లలిత కళల్లో కూడా విశ్వవిఖ్యాతి వహించినటువంటిది మా తెనాలి పట్టణం. ముఖ్యంగా నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మా తెనాలి పట్టణ కళాకారులు నాటకాలు వేయని గ్రామం లేదు, పట్టణం లేదు. అట్లాగే హరికథా కళాకారులు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి స్థానం మా తెనాలి నగరం. ఇక్కడ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారు ఒక హరికథా కళాశాలను స్థాపించి ఎంతో మంది మహిళలకు ఇటు ఆధ్యాత్మిక రంగంగా అట్లాగే వృత్తిపరంగా శిక్షణ ఇచ్చినటువంటి ప్రముఖ విద్యాదాన కరణ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారు. ఈనాడు అనేక దేవాలయాలలో యావత్ ఆంధ్రప్రదేశంలోనే, అట్లాగే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలో కూడా మా వాళ్ళ యొక్క కళా ప్రదర్శనలు, మా తెనాలి కళా వైభవం చాటుతున్నటువంటి వారు. ఈ ప్రదర్శనలో మనమంతా కూడా మా తెనాలి కళాకారుల యొక్క చిత్రపటాలు. గోవిందరాజుల సుబ్బారావు గారు, ఈయన నాటకాలు విజయవాడ ఇచ్చాక ఈయన నాటక రంగంలోనే కాక సినీ రంగంలో కూడా చాలా వేషాలు వేసి ఆయన ప్రత్యేకతని చాటుకున్నవారు గోవిందరాజు సుబ్బారావు గారు. వేమూరు గగ్గయ్య గారంటే ఆయన ప్రత్యేకంగా యమధర్మరాజు వేషానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అలాగే స్థాన నరసింహారావు గారు ఆ రోజుల్లో స్త్రీ పాత్ర వహించడంలో ఆయన ప్రత్యేకమైన కృషి చేశారు. ఆయనకి పద్మశ్రీ బిరుదు కూడా లభించింది. అట్లాగే ఈయన చాలా స్త్రీ పాఠశాలలో కూడా చాలా పాత్రలు వేసేవారు. ఆయన శ్రీకృష్ణ తులాభారంలో ఆయన ప్రత్యేకంగా మేరజాలగలడ అనే పాటకి ఆయన ప్రసిద్ధి వహించినవాడు. మాధవపెద్ది వెంకటరామ గారు అయితే ఆయన దుర్యోధన పాత్ర వహించడంలో చాలా ప్రాముఖ్యతను పొందినవారు. ఇక్కడ వేషంలో ఆయన దుర్యోధన పాత్రలో ఇక్కడ కనపడుతుంది ఆయన ఫోటో మామూలు. అట్లాగే ముదిగొండ లింగమూర్తి గారు, ఆయన కూడా ప్రథమంలో నాటకాల రంగంలో ఉన్న తర్వాత సినీ రంగంలో చాలా సంవత్సరాల పాటు ఆయన సేవ చేశారు. వంగర వెంకట సుబ్బయ్య గారు, ఈయన కూడా తెనాలి ప్రాంతం వాడే. ఈయన కూడా ముందు నాటక రంగంలో ఉండి తర్వాత సినిమా రంగంలో చాలా వేషాలు వేసి ప్రఖ్యాతి వహించారు. అట్లాగే ఈయన చక్రపాణి, నాగిరెడ్డి వాళ్ళిద్దరూ కలిపి సినిమా రంగంలో సినిమాలు తీయడంలో చాలా ప్రఖ్యాతి వహించారు. అలాగే చక్రపాణి గారు చందమామ పత్రిక, పిల్లల ప్రత్యేక పత్రికను స్థాపించిన వారు. ఆయన కూడా తెనాలి గారు. అట్లాగే త్రిపురారి భట్ల వీరరాఘస్వామి గారు అంటే ఈయన తెనాల్లో ఉన్న సంస్కృత కళాశాలకి ఆయన ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తర్వాత ఆయన నాటక రంగంలో తెనాలిలో మొత్తం అందరికీ కూడా శిక్షణ ఇవ్వడంలో ఆయన ప్రత్యేకత వహించిన వారు. పెద్ద పెద్ద నటులు అందరూ కూడా ఈయన యొక్క తర్ఫీదులోనే తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది. వల్లూరి వెంకటరామయ్య చదువువారు, ఈయన ప్రత్యేకించి బాలనాగమ్మ నాటకంలో ఆయన ప్రత్యేకంగా కనపడేవారు. అట్లాగే పులిపాటి వెంకటేశ్వర గారు, ఈయన కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తే. ఇప్పటికీ పులిపాటి వారి వీధి అని తెనాల్లో ప్రత్యేకంగా ఉంది. ఆ వీధిలో వారి ఇప్పటికీ కూడా ఉన్నది. పులిపాటి వెంకటేశ్వర గారు కూడా అర్జున పాత్రకి, నక్షత్రపుడి పాత్రకి ఆయన చాలా ప్రసిద్ధి పొందినవాడు. ఆయన కూడా తొలి రోజుల్లో సినిమా తీసిన తొలి రోజు